నేను చాలా ప్లేస్లకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా కొంతమంది అంటే అక్కడ 2 hours అయిపోయింది లేదా 3 hours అయిపోయింది టైం వేస్ట్ అని అనుకుంటారు. కానీ నేను ప్రతి చోట్ల ఏదో ఒకటి నాకు ఉపయోగపడి దొరుకుతూ ఉంటుంది. ఆ రకంగా ఈరోజు ఈ నేను నా పైత్యం ఈ బుక్కి అంటే ఇట్లా నేను వచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేయడం నాకు అంటే చాలా హ్యాపీ. ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తర్వాత సత్యనారాయణ గారు లాంటి అసలు ఆయన ఫస్ట్ అంటే నిజంగా నిండుగుండ తొణకద అనేదాన్ని ఎట్లా కనిపించింది. నిజంగా రాయని చూసిన పరిచయం చేస్తే అట్లా అన్నారు. కానీ అంత వెరీ హ్యాపీ అని చాలా చెప్పారు. అంటే ఇంకా నేను కొన్ని అంటే నాకు సంబంధించిన ఆల్బమ్స్ కానీ లేకపోతే అలాంటి రీసెంట్గా ప్రాణమైన విల అని ఒక దేవుడి పేరు లేకుండా దేవుడి గురించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి బేస్డ్ ఆల్బమ్ చేశాను. అసలు దాంట్లో మీరు మాట్లాడితే ఇంకా బాగుండేది, మిస్ అయిన అనిపించింది. సో అట్లా మీరు చెప్పినట్టు ఇందాక చాలా మంది లోపల చాలా భావాలు ఉంటాయి. తర్వాత అలాగే వాళ్ళిద్దరు చెప్పారు పైత్యం ప్రతి ఒక్కరికి ఏదో రకమైన పైత్యం ఉంటుంది. కాకపోతే అది ఉందని గ్రహించారు. నాకు ఏ పైత్యం లేదనుకుంటారు. ఏదో ఏదో ఒకటి ఉంటుంది సంథింగ్. అయితే అది గ్రహిస్తే డెఫినెట్గా అంటే అది జీవితానికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఆ పైత్యాన్ని గ్రహిస్తే ఇందాక అదే పాజిటివ్ పైత్యం అయితే. సో ఆ రకంగా పాజిటివ్ పైత్యాన్ని కలిగిన రత్నకిషోర్కి ఈ రకంగా అభినందిస్తూ ఇంకా